ತಂಡದ ಮಕ್ಕಳು ವೇದಿಕೆಗೆ ನಿಮ್ಮನ್ನು ಗುರುಗಳನ್ನು ಕರ್ಕೊಂಡ್ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಭಕ್ತಿಯಿಂದ ಸ್ವಾಗತಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಗುರುನಾಥ ತಂಡದಿಂದ ಗುರುಗಳಿಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಗುರುಕಾಣಿಕೆ. బెంగళూరులోని వాసవి కన్వెన్షన్ సెంటర్లో వాల్మీకి రామాయణంలోని సుందరకాండ ఆధారంగా జరుగుతూ ఉన్న కార్యసాధకుడు హనుమంతుడు అనే ప్రవచనంలో 3వ రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ పదముల్ తాకిన పుణ్యమో జననీ. అమ్మ పదముల్ తాకిన పుణ్యమో జననీ, జీవద్భావబంధములై నదముల్వోలిక పొంగి పొర్లునిక నానారమ్య భవోర్మికల్. పదముల్ తాకిన పుణ్యమో జననీ, జీవద్భావబంధములై నదముల్వోలిక పొంగి పొర్లునిక నానారమ్య భవోర్మికల్. ఎదలోను హృదయం బందున నుండి నీవు, నా హృదయం బందున నుండి నీవు, కవితాహ్రీతత్వము ఔచిత్యము. నా హృదయం బందున నుండి నీవు, కవితాహ్రీతత్వము ఔచిత్యము. ఈ ఎదలందోచెడు నట్టి పద్యముల నీవే తల్లి. నా హృదయం బందున నుండి నీవు, కవితాహ్రీతత్వము ఔచిత్యము. ఈ ఎదలందోచెడు నట్టి పద్యముల నీవే తల్లి. ఈ వేళలో పదముల్ తాకిన పుణ్యమో జననీ, నీ పదముల్ తాకిన పుణ్యమో జననీ. తల్లి పాదసేవ కారణంగా లభించినటువంటి జ్ఞానం జీవితం అంతా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల సేవ అంత గొప్పది. హనుమంతుడు సీతారాములనే తల్లిదండ్రులుగా భావించాడు. తన తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి కంటే కూడా జీవితం మధ్యలో తారసపడినటువంటి సీతారాములనే తల్లిదండ్రులుగా భావించాడు. అయినా ఎక్కడ అంజనాదేవి పట్ల కానీ, కేసరి పట్ల కానీ, సుగ్రీవుని పట్ల కానీ ఆయన కర్తవ్యాన్ని విస్మరించలేదు. మనకి మధ్యలో ఎవరో తారసపడగానే తల్లిదండ్రులను మర్చిపోవలసిన అవసరమేం లేదు. చదువు చెప్పిన, పాఠాలు చెప్పిన గురువుల్ని మర్చిపోవలసిన అవసరమేం లేదు. అందుకే హనుమంతుడు అన్ని రకాల విజయాలని సాధించగలిగాడు. ఆయన ఏ కార్యం అనుకుంటే ఆ కార్యాన్ని సాధించగలిగాడు. అందుకే కార్యసాధకుడు హనుమంతుడు అనే శీర్షిక పెట్టుకున్నాం మనం. అందులో నిన్న లంకలో ప్రవేశించడం, సీతాన్వేషణ చేయడం, సీతాదేవిని కనుగొనడం, ఆవిడతో మాట్లాడడము జరిగింది. అందులో రామలక్ష్మణుల యొక్క శారీరక మానసిక లక్షణాలన్నీ చెప్పాడు. దాంతో సీతాదేవికి ఒక నమ్మకం కుదిరింది. సరిగ్గా శరీర శాస్త్ర నిర్మాణం ప్రకారం రాముడి అవయవాలు ఎలా ఉంటాయో చెప్పాడు, గుణగణాలు చెప్పాడు.
అన్నీ చెప్పి చివరలో కవిత్వంలో పొదుపు చాలా ముఖ్యం కాబట్టి ఎకానమీ ఆఫ్ ది వర్డ్స్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ పొయిట్రీ అంటారు కవిత్వతత్వం తెలిసిన వాళ్ళు. కవిత్వం చెప్పేవాళ్ళు ఎప్పుడూ వాక్యాలు బాగా పొడుగు చెప్పేసి ఎక్కువ పంక్తులు రాయకూడదు. అవిస్తరం అసందిగ్ధం అని మొన్న మనం వాక్యం గురించి చెప్పుకున్నట్టే కవిత్వం ఎప్పుడు వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. మహాకవి శ్రీశ్రీని ఒకప్పుడు హైదరాబాద్ గురించి ఏమన్నా చెప్పమన్నారు. హైదరాబాద్ అనడంతే ఇంకేమనలేదు. అది కవిత్వం. ఇంకేమనలేదు. చాలా జాలేబో అన్నాడు. అంతే. అది కవిత్వం అంటే అంత సున్నితంగా ఉంటుంది. ఒక్క బంగారం తూకం తూచేటువంటి షాహుకారులకు బాగా తెలుస్తుంది కవిత్వం విలువ. బంగారం తూకం తూయాలంటే కేజీరాళ్ళు వేయరు అక్కడ, ఉండదు అది కేజీ. చాలా చిన్న చిన్న వేస్తారు. 100 గ్రాములు కూడా వేయరు. 1 గ్రాములో 10 వంతు వేస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే మరి ఇప్పుడు ఉందో లేదో కానీ మా చిన్నతనంలో చూసేవాళ్ళం, స్వర్ణకారులు గులాబీ రేకులు వేసేవారు. గులాబీ రేకులు వేసి తూచేవాళ్ళు. గులాబీ రేకు లెక్క. గులాబీ రేకు ఎంత బరువు ఉంటుంది అంతే, అంతెత్తు బంగారం అనేవారు. ఏదో ఇన్ని గ్రాముల, ఇన్ని చిన్నముల, ఇన్ని రేకులు అనేవారు. రేకంటే గులాబీ రేకు. గులాబీ రేకుతో తూచేవారు. కవిత్వం కూడా అటువంటిదే. గులాబీ రేకుతో తోచాల్సింది. ఒక్క రేకు ఎక్కువైందంటే పాడైపోతుంది. ఒక అక్షరం ఎక్కువైనా అర్థం మారిపోతుంది. రావలసిన సున్నితత్వం, సంక్షిప్తత్వం రాదు. అలాగ వీలైనంత సంక్షిప్తంగా చెప్పడంలో మనకి భారతదేశంలో అటు వాల్మీకి మహాకవి దగ్గర నుంచి ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అన్నట్టుగా ఆదికవి నన్నయ్య భట్టు వరకు, నిన్న మొన్నటి కవుల వరకు కూడా మహామోహులు కొంతమంది ఉన్నారు. అలాగ వాళ్ళ నుంచి అభ్యాసం చేసింది కాబట్టి మొల్ల కూడా సంక్షిప్తంగా చెప్పి, ఇన్ని గుణములు రూపింపనెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. అమ్మా, అన్ని లక్షణాలు రామలక్ష్మణులు ఇద్దరికీ ఒక్కటేనమ్మా. కాళ్ళ పొడుగు, చేతుల పొడుగు, కంఠం, కంఠస్వరం అన్నీ ఒక్కటే. రంగు ఒక్కటే తేడా. ఈయన బంగారపు రంగులో ఉంటాడు, ఆయన నీలమేఘం రంగులో ఉంటాడు, అంతే తేడా. అనగానే ఆవిడకి ఆనందం కలిగింది, విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. ఒక రకంగా అమ్మయ్య పర్వాలేదు అని అప్పుడు ఒక ప్రశ్న వేసింది. ఇప్పుడు నేను నమ్మకం కోసం అడగడం లేదయ్యా, తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. రాముడు ఎలా ఉన్నాడు అంది. ఇలా అనడంలో ఎప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మామూలుగా ఊరికే ఎలా ఉన్నారు అనడం వేరు. వియోగం ఉన్నప్పుడు ఏ భార్య అయినా భర్త దగ్గర నుంచి ఎవరైనా వస్తే ఎలా ఉన్నారు మీ అన్నయ్య అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఇవిడికి ఏముంటుందంటే మనసులో నువ్వు లేకుండా బెంగెట్టుకున్నారనే చెప్పాలని ఉంటుంది. ఇది సహజం, లోపల ఉంటుంది, పైకి చెప్పరు. నేను లేక తలడిల్లిపోతున్నారా, ఇంకేమీ సాగట్లేదా ఆయనకి అని అనరు, పైకి అనరు. కానీ లోపల ఉద్దేశం ఏంటంటే వచ్చిన వాళ్ళు అలా అంటేనే బాగుండు. అలాగే భార్య పుట్టింటికో బంధువుల ఇంటికో పెడితే ఈ భర్త కనుక 10 రోజులు ఉండాల్సి వస్తే అక్కడ వాళ్ళు ఎవరన్నా కనపడితే ఏమేమో ఆవిడ ఎలా ఉందా అంటాడు. అంటూ ఉండడంలో ఏమోనండి ఆవిడకి మీరే ప్రాణం అని చెప్పాలని ఉంటుంది దీనికి. మీ ధ్యాసే లేకుండా ఆవిడ సుఖంగా ఉందండి అంటే నమశివాయ అయిపోయినట్టే లెక్క. ఈ కాపురానికి నీళ్లు వదిలినట్టే. ఎప్పట్లో వచ్చే ఉద్దేశం కూడా లేదంటే అయిపోయినట్టే. ఇది సహజంగా మనం పైకి చెప్పుకుంటున్న ప్రేమలో లోపల ఉండే విషయం ఇది. భర్త తన దగ్గర లేనప్పుడు ఒంటరిగా ఎక్కడైనా ఉంటున్నాడు అంటే వాళ్ళ స్నేహితుడో ఎవరో తమ్ముడో వచ్చినప్పుడు మీ అన్నయ్య ఎలా ఉంటున్నారు నాయన అంటే ఏం చెప్పాలని కోరుకుంటుంది వదిన గారు అంటే నువ్వు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలని అనుకుంటుంది. నిజం కూడా అంతే. రాముడు పడ్డాడు, అందులో ఆశ్చర్యం ఏం లేదు. అటువంటిప్పుడు ఆ నిజం చెప్పడానికే అందుకే ఇప్పుడు మాట్లాడే మాటలో సత్యం ప్రియం అత్యవసరం అని చెప్పుకున్నాం మనం. ఈ మాట సీతావిరహంతో రాముడు బాధపడుతున్నాడనే మాట సత్యం ప్లస్ సీతాదేవికి ప్రియం, రెండోది అత్యవసరం కూడాను. అడుగుతోందిగా, అడగకుండానే చెప్పట్లేదుగా. మనం కూడా మాట్లాడే మాటలో ఈ 3 కలిస్తే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. 3 కూడా నన్ను అడిగితే ముఖ్యమైనది అత్యవసరమే. ఎంత సత్యమైనా ఎంత ప్రియమైనా అత్యవసరమా నువ్వు ఊరుకో, ఇంకోటి చెబుతారు లేతే. ఎందుకంటే అత్యవసరం కదా అని మనం చెప్పడం మొదలు పెడితే మొన్న వాక్య నిర్మాణంలో చెప్పినట్టుగా అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అవ్యధం అని మరీ పెంచకుండా సందిగ్ధత లేకుండా చెప్పడం మొదలు పెడితే పర్వాలేదు, చెప్తే పర్వాలేదు. కానీ పెంచేసామనుకోండి ఎక్కువ అబద్ధాలు వస్తాయి.
రఘువంశరాజుల లక్షణాలు ఎలాంటివో చెబుతూ కాళిదాసు ఒక మాట అంటాడు, హితాయై మితభాషిణాం అంటాడు, సత్యాయ మితభాషిణాం త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం అంటాడు. వాడు సంపదలు సంపాదించేవారట రఘువంశరాజులు, బాగా సంపాదించేవారట. ఎందుకంటే మొత్తం వదిలిపెట్టేయడానికి. మరి సంపాదించేవాడు వదిలిపెట్టకపోతే లేనివాడు ఎలా వదిలిపెడతాడు? అంటే సంపాదించే అవకాశం ఉన్నవాళ్ళు అందరూ సంపాదించాలి. లోకంలో అందరికీ అవకాశం ఉండదు. ఓ రిక్షావాడు ఉంటాడు, రోజల్లా కష్టపడతాడు, ఏమొస్తుంది సాయంత్రానికి 200 వస్తే ఎక్కువ, ఎంత కష్టపడినా అంతే. అదే అప్పటికే ఓ 10 వ్యాపారాలు ఉన్నవాడు ఒకరోజు కష్టపడితే 10 కోట్లు వస్తాయి. మరి తేడా లేదా? అంటే దాన ధర్మాలు ఎవరు చేయాలంటే రిక్షావాడా కోటీశ్వరుడా లెక్కే. కానీ ఈ రిక్షావాడు సహా ఈ కోటీశ్వరుడు సహా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆ క్షణంలో రిక్షాలో అతనికి ఊపిరాగినా, ఈ క్షణంలో ఇతనికి 10 కోట్ల రూపాయల కారులో ఊపిరాగినా ఇద్దరూ ఒకటే, వెళ్ళేది కూడా ఒక చోటకే. భౌతికంగా వెళ్ళేది కూడా ఒక చోటకే, శ్మశానానికి తీసుకెడతారు 2 శవాలని. రిక్షావారి శ్మశాన వాటికి వేరే ఏముండదు, కోటీశ్వరులు శ్మశాన వాటికి వేరే ఏముండదు. ఇంకా ఈ దేశంలో ఆ దౌర్భాగ్యం రాలేదు. కనీసం అక్కడ సమానత్వాన్ని పాటిస్తున్నాం మనం. డబ్బున్న వాళ్ళ వాటిక, పేదవాళ్ల వాటిక అని లేవండి. కులపరంగా శ్మశాన వాటికలు కడుతున్నారు ఈ వచ్చిన, అది కూడా చాలా తప్పు అండి, చాలా తప్పు. తెలిసిన వాడిగా చెప్పడం నా బాధ్యత. కులపరంగా ఉండకూడదు, చాలా దుర్మార్గం అది. చచ్చిపోయిన తర్వాత కులం ఏమిటండి? అధవసంత. బతుకుండగానే దండగది, బతుకుండగానే దండగ. ఇక మళ్ళీ చచ్చిపోయిన తర్వాత కూడానా? ఇక అక్కడికి ఆ కులం వాడు తప్ప ఎవరు వెళ్ళదు. అంటే చచ్చిన తర్వాత కూడా పరాయి వాడు స్పర్శ మనం అంగీకరించట్లేదు అంటే మనకి ఇంక మనుషులమేనా మనం అసలు? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఊరికి ఎవరి మట్టుకు వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా అని గుళ్ళు కట్టినట్టు, గోపురాలు కట్టినట్టు శ్మశాన వాటికలు కట్టుకుంటూ పోకూడదు. అందరికీ ఉపయోగించాలి. అందరిది అని కట్టమని అందరూ పెడతారు, తప్పే ఉంది. ఎందుకంటే మనిషి ఎన్ని రకాల భేదాలతో గిలగిల్లాడిపోయినా చివరికి ఏకమయ్యేది అక్కడే. అందుకే ఎవరైనా పోయినప్పుడు శ్మశానానికి వెళ్ళే అవకాశం వస్తే దయచేసి ఎవరు వదిలిపెట్టకండి, సెంటిమెంట్లు పెట్టుకోకండి. ఆడాళ్ళు వెళ్ళొద్దని శాస్త్రంలో ఎక్కడా లేదు, ఏ శాస్త్రంలో లేదు. తట్టుకోగలిగే ధైర్యం ఉంటే వెళ్ళొచ్చు. మామూలుగా చెప్తారు, కొంచెం స్త్రీలది కొంచెం సున్నితమైన హృదయం, పసిపిల్లల్లాగా. అందుకని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంటారు, పురుష శిశు సంక్షేమ శాఖ ఉండదు. ఇక స్త్రీలు శిశువులు కొంచెం సున్నితంగా ఉంటారు, కానీ నేను తట్టుకోగలంటే వెళ్ళాలి. ద్రోణాచార్యుడి యొక్క అంత్యక్రియల్ని ద్రోణాచార్యుని భార్య బ్రాహ్మణ స్త్రీ దగ్గరుండి చేసింది, అశ్వత్థామతో చేయించింది. భారతంలో ఉంది ఆ విషయం. ఎవరు వెళ్ళకపోవడం ఏం లేదు. ఇక్కడ వేదంలో స్వయంగా ఉంది, ఓ గృహిణి, ఇంతవరకు నీ భర్తను అనుసరించావమ్మా, ఇది శ్మశానం, అతని దేహాన్ని తగలబెట్టేస్తారు, నీకు ఎంత ప్రేమ ఉన్నా ఇంక అతను నీకు దక్కడమ్మా, వెళ్ళి అతని ఆదేశం ప్రకారం పిల్లల్ని సరిగ్గా చూసుకోతలేని వేదమంత్రాల్లో చెబుతారు శ్మశానం వరకు వచ్చిన గృహిణికి. ఇంక వెళ్ళిపోతల్లి, ఇంక రావడం ధర్మం కాదు, ఎంత నీ భర్త అయినా చనిపోయాడు కదా, పిల్లల్ని చూసుకోవాలి కదా, నువ్వు వస్తే వాళ్ళు వస్తారు వెనకాల, భయపడతారు అని వేదమంత్రాల్లో చెప్పారంటే అర్థం ఏమిటి? వేదకాలం నాటికి స్త్రీలు శ్మశానానికి వెళ్ళే ఆచారం ఉంది, లేకపోతే చెప్పడం ఎందుకు? ఎవరన్నా వస్తారంటే అనుమానం ఉంటే మనం రావద్దని బోర్డెట్టాలి, కానీ రాని వాళ్ళ కోసం బోర్డెట్టి కదా. అంటే ఏమీ స్త్రీలను ఏ విషయంలో ఎక్కడా బహిష్కరించలేదు. మంత్ర జపం చేయడానికి, మంత్రోపదేశం చేయడానికి కూడా స్త్రీలకు అధికారం ఉంది. వాలి భార్య తార వాలి యుద్ధానికి వెడుతుంటే మంత్రాలన్నీ చదివింది. కుంతి స్వయంగా మంత్రోపదేశం పొందింది, మంత్రోపదేశం మాద్రికి చేసింది, కాబట్టే పిల్లలు పుట్టారు. ఎక్కడా స్త్రీలను ఏ విషయంలోనూ బహిష్కరించలేదు, అనవసరంగా చేసే దుర్విమర్శలు తప్ప. అందుకని వెళ్ళాలి. వెడితే ఏం తెలుస్తుందంటే ఇక్కడైనా ఒకళ్ళమయ్యాం కదా, ఎంత సంపాదించి ఏం ఉపయోగం? సత్యాయ మితభాషిణాం. అలాగే రఘువంశరాజుల మరో గొప్ప లక్షణం ఏమిటంటే చాలా తక్కువ మాట్లాడేవారు. ఎందుకు మాట్లాడేవారు? ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు వస్తాయని భయం. సత్యాయ మితభాషిణాం, ఇది మనం అందరం బాగా అలవాటు చేసుకోవాల్సిన మాట. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే అబద్ధాలు తగ్గిపోతాయి. బాగా ఎక్కువ మాట్లాడిన కొద్దీ అబద్ధాలు వస్తాయి, వాటి పాపం అంతా మళ్ళీ అనుభవించాల్సిందే. ప్రతి చిన్న అబద్ధం యొక్క ఫలం మనకు వస్తుంది, ఎందుకంటే మనకి మళ్ళీ ఎవడో అదే అబద్ధం చెప్పి మన మోసం చేస్తాడు. అది చిన్నదే కావచ్చు, చిన్నదానికి చిన్నదే, పెద్దదానికి పెద్దదే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. పాండవుల కథలో చాలామందికి తెలియని రహస్యం ఏమిటంటే చిట్ట చివరిలో ఉప పాండవులు 5గురు ఒక్కసారిని అశ్వత్థామ చంపేశాడు నిద్రపోతున్న వాళ్ళని. కుంతీదేవి అంతటి మహాసాధ్వి అడవి మంటల్లో పడి చనిపోయింది, దావాగ్నిలో పడి చనిపోయింది. ఆ కర్మ ఎందుకు వచ్చిందండి?
దావాగ్నిలో పడి చనిపోయింది ఆవిడ. ఎందుకు చనిపోయింది తెలుసా? కుంతీదేవి తన కళ్ళ ఎదురుగా ఒక తల్లి 5 బిడ్డలు లక్క ఇల్లు దహనం చేసినప్పుడు కాలిపోతుంటే చూస్తూ ఊరుకుంది. వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది. వాళ్ళెవరో బోయేవాళ్ళు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరైనా మనుషులే. లక్క ఇల్లు దహనం చేసినప్పుడు భీముడు వీళ్ళందరినీ తప్పించాడు. కానీ అంతకుముందు వాళ్ళు ఏం చేశారంటే వీడు ఏదో చేస్తాడని తెలుసును కాబట్టి అక్కడ ఒక విందు చిందు మందు పొందు ఏవో ఏర్పాటు చేశారు, వినోదాలన్నీ. వాళ్ళు భోజనాలకి అందరినీ పిలిచారు. పాపం ఆ అడవుల్లో ఉండేవాళ్ళంతా వచ్చారు. సరే అక్కడేదో అన్నీ పెడతారు కదా, ఇది కూడా పెట్టారు. పుచ్చుకున్నారు, అందరూ పుచ్చుకుంటారు. వాళ్ళు ఆడ మగ ఏదో పుచ్చుకుంటారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. దానికే ఉంది. ఇప్పుడు అన్ని కులాల్లో పుచ్చుకుంటారు. మనం గొప్పవాళ్ళం ఏంటి ఇక్కడ? పెద్ద కులాల్లో ఇంకా ఎక్కువ మంది అయ్యారు. వీడు కాస్త క్లాసుగా తగ్గుతాడు, వాడు కొంచెం మాసగా తగ్గుతాడు, అంతే తేడా. తాగడంలో తేడా ఏం లేదు ఇక్కడ, వచ్చే రోగాల్లో కూడా తేడా ఏం లేదు ఇక్కడ. అలా ఏదో పుచ్చుకున్నారు, పెట్టినవేవో తిన్నారు, పడిపోయారు పాపం. ఆ మంటల్లో తల్లి 5 పిల్లలు కాలిపోయారు. ఇది తెలిసి ఊరుకున్నారని రాశాడు వ్యాసుడు. వ్యాసుడు ఎవరి పక్షం కాదు భారతంలో, ధర్మపక్షం. పాండవులు చేసిన తప్పులు కూడా స్పష్టంగా చెప్పాడు. దుర్యోధనుడు మాత్రమే వ్యాసుడు ఎక్కడ నిందించలే. అందరూ ఇలా చేశారు, మీరు ఆలోచించుకోండి ఎలా చేయాలో అన్నాడు అంతే. వీళ్ళంతా ధర్మాత్ములు, వాళ్ళంతా అధర్మాత్ములు అని వ్యాసుడు చెప్పల. వ్యాసుని యొక్క నిష్పక్షపాత దృష్టి అంతా అక్కడే ఉంటుంది. నేను పాత్రలను మీకు పరిచయం చేస్తున్నా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు నిర్ణయించుకోండి. వాస్తవం మీ ముందు ఉంచా. వీడు గొప్పవాడని వీడు తక్కువవాడని నేను చెప్పను. లోకంలో ఏదుందో అదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిది లోకంలో కూడా లేదని సవాల్ చేసి రాశాడు వ్యాసుడు. ఏదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నా కుత్రచిత్. లోకంలో మీ అందరి ప్రవృత్తుల్లో ఉండే మోసకారి ప్రవృత్తి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఉన్నదే మీలో కూడా ఉంది. మీలో సరి చేసుకోండి. మీరు దుర్యోధనుడా, ధర్మరాజా, ద్రౌపద, భానుమత తేల్చుకోండి, నాకెందుకు? మనమే ఒక క్షణం ధర్మరాజులో ఉంటాం, రెండో క్షణం దుర్యోధనుల్లో ఉంటాం. తేల్చుకోవాలి, ఎవడికి వాడే. అందుకని వ్యాసులు స్పష్టంగా రాస్తే నేను చదివి ఆశ్చర్యపోయాయి. బాబోయ్, ఈ పాపం ఒకటి ఉందా? వాళ్ళెవరో గిరిజనులైతే మాత్రం, ఆటవికులైతే మాత్రం తల్లి పిల్లలు చచ్చిపోతుంటే తెలిసి ఊరుకోవచ్చా? మనకెందుకు, మనం తప్పించుకుపోదామని వెళ్ళిపోయారు 5 పాండవులు, తల్లి భీముని బలంతో. అందుకని అనుభవించాల్సిన కర్మేంటి? 5 పాండవులకి కొడుకులను ఒకేసారి అశ్వత్థామ నరికి పారేసింది. వాళ్ళకేం బతికారా? ఈ చూస్తూ ఊరికని పెద్దదై ఉండి తల్లి కుంతి కూడా ఒరే వాళ్ళని బయటికి తీండ్రా అనడం పోయి ఈ పాపానికి తల ఒగ్గినందుకు ఏం చేస్తే ఆవిడ చివరి దావాగ్నిలో పడి చనిపోయింది. ధృతరాష్ట్రుడు గాంధారి కూడా వెళ్ళి ఆవిడ చనిపోయింది. అంచేత మనం గుర్తుపెట్టుకోవాలి, చిన్న పెద్ద, కోటీశ్వరుడు, కూటికి లేనివాడనే భేదం ధర్మదేవతకి ఉండదు. ఎవరికి తగిన శిక్ష వారికి వేసేస్తుంది. మనం డబ్బున్న వాళ్ళం కదా అంటే ఏదైనా కొనుక్కోగలమేమో, కానీ భగవంతుడి దగ్గర న్యాయాన్ని మాత్రం మనం కొనుక్కోలేం ఖచ్చితంగా. అక్కడ మన న్యాయవాదులు ఉండరు. ఆశ్చర్యం ఏంటంటే భగవంతుడి యొక్క న్యాయస్థానంలో జడ్జే ఉంటాడమ్మా, లాయర్లు ఉండరు. ఒక్క జడ్జే ఉంటాడు, ఆయనే భగవంతుడు. నువ్వు ఎలాగో ముద్దాయివే, నిన్ను అడగరు ఏం చేసావని, నిన్ను అడగరు. అబద్ధం ఆడతావని తెలుసు. నువ్వు ఇది చేసావు, నీకు ఇది శిక్ష అంటాడు యమధర్మరాజు. అంతే. అంతేగా నువ్వు చేసావా, తగిన సాక్ష్యాలు, అయ్యి బాబోయ్ సాక్ష్యాలు మనం దొరకనిస్తాం, ఇంకా అవన్నీ ఉండవండి. అందుకని భగవంతుడు న్యాయస్థానంలో లాయర్లు ఉండరు. జడ్జి భగవంతుడు ఉంటాడు, యమధర్మరాజు ఆయన ఎవరైతే వారు ఉంటారు. అంతే. ఇది శిక్ష, ఇది నువ్వు తప్పు చేసావు, ఇది ఫలితం, ఇది ఒప్పు చేసావు, ఇది ఫలితం, పో, అంతే. ఆ ప్రకారం భటులు ఎక్కడ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోతారు. అందుకని ఈ ప్రేమల్లో ఇది ఉంటుంది. అందుకే ఆయన తక్కువ మాట్లాడుతూనే ఇది చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. అమ్మ రాముడు ఎలా ఉన్నాడో నీకు ప్రత్యేకంగా చెప్పాలా, నువ్వు ఎలా ఉన్నావో ఆయన అలాగే ఉన్నాడు. సతవా దర్శనాదార్యే రాఘవ పరితప్యతే. రాముని యొక్క దుఃఖాన్ని, దుఃఖాగ్నిని వర్ణించడానికి అగ్నిపర్వతం తప్ప మరొకటి సరిపోదమ్మా. సతవా దర్శనాదార్యే రాఘవ పరితంప్యతే జ్వలతా మహతా నిత్యం అగ్నినేవ అగ్నిపర్వతక. జ్వలతా మహతా నిత్యం అగ్నినేవాగ్నిపర్వతక పుటపాక ప్రతీకాశో రామస్య విరహో రసక అన్నాడు. రాముడు ఎలా ఉన్నాడో వేరే చెప్పాలమ్మా. తవ అదర్శనాత్ ఆర్యే, పూజ్యురాలవేన ఓ సీతామాత, తవ అదర్శనాత్ నువ్వు కనిపించకపోవడం వల్ల రాఘవక పరితప్యతే, రాముడు పరితపించిపోతున్నాడు. వర్షకాలం కాదు, శీతకాలం కాదు, వేసవికాలం కాదు, ఉద్యానవనాలు కాదు, సరస్సులు కాదు, క్రీడా సరోవరాలు కాదు, ఏవీ ఆయనకి ఆనందాన్ని ఇవ్వట్లేదు. నువ్వు లేని ఆనందం రాముడికి అక్కర్లేదు, తెలిసిపోతాం స్పష్టంగా.
ఎంత పరితపిస్తున్నాడు అంటే మహతా జ్వలత నిత్యం అగ్నినేవ అగ్నిపర్వత. ఒక అగ్నిపర్వతం అలా ఎప్పుడూ మండుతూ 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 లావా వెదజిమ్ముతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడమ్మా రాముడు అన్నాడు. ఇప్పుడు సీతాదేవికి ఒక రకంగా బాధ, ఒక రకంగా లోపల తృప్తి. అమ్మయ్య నా గురించి బాధపడుతున్నాడు అన్నమాట అని తృప్తి. బాధ ఏమిటంటే అయ్యో 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 నేను కోరిన దిక్కుమాలిన కోరిక ఆయన్ని ఇంత బాధ పెట్టిందే అదవమ్మా ఎలేడి గురించి ఎందుకు వచ్చింది గొడవ ఇది. నేను లేడీనయ్యుండి మా ఎలో పడిపోయానే. లేడీకున్న జ్ఞానం లేడీకి కూడా లేకపోతే అలాగా. లేడంటే అమాయకురాలు, లేడీ కూడా అమాయకురాలే. మనం చదువుకున్నాం కదా. ఆవిడ చేసిన తప్పు ఏమిటి, పొరపాటు ఏమిటి, మనం కూడా చేస్తాం ఇలాంటివన్నీ. అవసరం లేని వస్తువు ఒక్కటి కొంటే అవసరం ఉన్న వస్తువులు 5 అమ్మేయాల్సి ఉంటుందమ్మా. షాపింగ్కి వెళ్ళే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. ఈ మాట మీద కాస్త మహిళలకి ప్రత్యేకమైన రాయడం కూడా అవసరం, మంచిది. కొంతమంది అంటూ ఉంటారు పాపం మీ హాబీస్ ఏమిటంటే షాపింగ్. చచ్చిపోతాడు ఆ మొగుడు, షాపింగ్ నీకు హాబీయా? ఇదేమిటమ్మా, పుస్తకాలు చదవడం హాబీ, సినిమాలు చూడడం హాబీ, ఇది షాపింగ్ హాబీ ఏమిటి? కొంపలు అంటుకుపోయే వ్యవహారం ఇది. హాబీయా అంటే కాలక్షేపానికి పోతూ ఉంటావా? దీనివల్ల 2 నష్టాలు. అనవసరపు వస్తువులు ఇంటికి రావడం, మనకేమో డబ్బులు దండగవడం. 3వది ప్లాస్టిక్, చెత్త, అట్టపెట్టెలు విపరీతంగా పెరుగుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ బయటికి తోయాలి మళ్ళీ. అంచేతన సీతాదేవికి కూడా ఒక మాయ ఏమిటంటే ఇప్పుడు పడింది ఆ బంగారు లేడి అంది ఆవిడ. బంగారు లేళ్ళు ఉంటాయా? ఇంత చదువుకున్నారు, క్షత్రియ కులంలో పుట్టారు, బోళ్ళు విద్యలు నేర్చుకున్నారు. సీతాదేవికి విద్యలు నేర్పారు. ఆవిడకి విలువిద్య వచ్చు, సారథ్యం వచ్చు, క్షత్రియ పుత్రిక. బ్రాహ్మణ స్త్రీకి మంత్రాలు ప్రత్యేకంగా నేర్పరండి. భర్త చదువుతుంటే వింటోంది ఆవిడ. మా ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులు తప్పులు చదువుతుంటే మా అమ్మగారు పట్టుకోవడం చూసాం మేము. మా అమ్మగారు, ఒరే మీ నాన్నకి చెప్పరా, వాడు ఏదో చదువుతున్నాడు దిక్కుమాలిన మంత్రాలు, ఇప్పుడు చదవకూడదురా అంటే ఈవిడికి ఎలా తెలుసు అనుకోని, ఎందుకు తెలియదురా నేను చదువుతుంటే వెళ్ళా అన్నాడు ఆయన. అంతే, ఒకటి చెప్పేది ఏమిటి అంటే పూర్వకాలం స్త్రీలకు విద్య లేదంటే మూర్ఖత్వం. ఏ విద్య అవసరమో ఆ విద్య ఇచ్చారు. బీటెక్ ఎంటెక్ ఉండాలంటే ఎలాగా? ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు అన్నీ ఉన్నాయి. చిన్న కష్టం రాగానే శ్రీలింగ ఫేనాయ విద్మహే చున్నీయ కంఠాయ ధీమహి. మరి ఈ విద్య ఎవడు నేర్పాడు? ఈ విద్య ఎవడు నేర్పాడండి? పూర్వం తల్లిదండ్రుల నుంచి కులపరంగా వచ్చిన విద్యలు నేర్చుకుని ఉంటే ఈ ఆత్మహత్యల పని ఉండేది కదండి. ఎంత పేదవాళ్ళు కూడా ఈ దేశంలో ఎప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాలి. సీతాదేవి ఆత్మహత్య చేసుకోలేదు ఇంత కష్టంలో ఉండి. ద్రౌపది చేసుకోలేదు, దమయంతి చేసుకోలేదు, శకుంతలు చేసుకోలేదు. ఇవాళ స్త్రీ పురుషులు చేసుకుంటారంటే సిగ్గుపడాలండి. మనకి సాహిత్యం తెలియదు, సంప్రదాయం తెలియదు, ఈ కథలేవి మనకి తెలియదు. ఏదో విదేశీ కథలు తప్ప. విదేశీ కథలు, షేక్స్పియర్ నాటకాలు ఎలా ఉంటాయంటే అందరూ వాడిని చంపేయడం, వీడిని వాడు చంపేయడం, అందరూ చచ్చిపోవడం. చివరికి ప్రతివాడు మోసం చేసేసేయడం, అందరూ కలిసి చచ్చిపోవడం. ఆత్మహత్యలు ఎక్కువ, హత్యలు ఎక్కువ. ఇవో నాటకమా? అదే వాల్మీకి రామాయణం కానీ కాళిదాసు కావ్యం కానీ చూడండి, ఏ పాత్ర చచ్చిపోదండి ఒక దుర్మార్గుడు తప్ప. మంచి పాత్రను ఎక్కడా చచ్చిపోయే పరిస్థితిని మన కవులు రానివ్వరు. అందుకే మన కావ్య సంప్రదాయం ఎటు ఉంటుందంటే మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని కావ్యాని. మంగళప్రదంగా మొదలుపెట్టు కథని, మంగళప్రదంగా ముగించు. మధ్యలో కూడా అక్కడక్కడ పెళ్ళిళ్ళు, పేరెంటాలు పెట్టు, కాస్త ఉత్సాహంగా ఉంటుంది. ఎలాగో కల్పించే కథే కదా, మంచి కల్పించచ్చు కదా, చెడు ఎందుకండి? ఇవాళ వెబ్ సిరీస్ పేరు మీద, ఓటీటీల పేరు మీద ఏమొస్తున్నాయి అందరికీ రెచ్చగొట్టి పారేస్తున్నారు భావోద్వేగాల్ని. ఆత్మహత్యను ప్రత్యక్షంగా చూపిస్తే రేపొద్దున 10 మంది చచ్చిపోతారు అక్కడ చూసి. హత్యను చూపిస్తే హత్యే చేస్తారు. అటువంటివేవి మన శ్రవ్య కావ్యాల్లో ఉంటాయి కానీ దృశ్య కావ్యాల్లో ఉండవండి. అభిజ్ఞాన శాకుంతలం నాటి నాటకాల్లో, అనర్ఘరాఘవం నాటి నాటకాల్లో యుద్ధం చేయాల్సి వస్తే తెర వెనక యుద్ధం జరిగిందని చెప్తారు, యుద్ధం చూపించరు. యుద్ధాన్ని చూపిస్తే చూసిన వాళ్ళు కూడా యుద్ధమే చేస్తారు. ఎప్పుడు మనిషి విన్నద ప్రభావం కంటే దృశ్యం ప్రభావం ఎక్కువ. విజన్, దృశ్యం ప్రభావం ఎక్కువ. అందుకని అప్పటికే ఇప్పటికే తేడా అది. అందుకని స్పష్టంగా చెబుతున్నాడు, సదవ అదర్శనాదార్యే రాఘవ పరితప్యతే. రాముడు ఎంత పరితపించిపోతున్నాడంటేనమ్మా, జ్వలతా మహతా నిత్యం అగ్నినేవ అగ్నిపర్వత. ఒక అగ్నిపర్వతం నిత్యం పెద్ద మంటలు అలా వస్తూ అగ్ని వెదజల్లుతూ ఉంటే, లావా వెదజల్లుతూ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నాడమ్మా అని ఇంకో మాట అంటున్నాడు. పుటపాక ప్రతీకాశో రామస్య విరహోరసక. నీ వియోగ రసం ఎలా ఉందంటే పుటపాకంతో సమానంగా ఉందమ్మా అన్నాడు. స్వర్ణకారులకు బాగా అర్థమవుతుంది ఈ మాట. పుటపాకం పెడతారు బంగారం తయారు స్వర్ణకారులు కాదు, వాళ్ళతో పాటుగా ఆయుర్వేద వైద్యులకు బాగా అర్థమవుతుంది.
ఆయుర్వేదంలో కొన్ని మందులు తయారు చేస్తారు. చేసినప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని మందుకు సంబంధించి ఒక ద్రవం తయారు చేయాలి. ఆ ద్రవంలో ఈ మందు వేస్తారు. అప్పుడు అది పనిచేస్తుంది. పనిచేస్తే ద్రవం పనిచేయకపోతే ఉపద్రవం, అంతే. ఆ ద్రవాన్ని ఎలా తయారు చేస్తారంటే వీళ్ళు విచిత్రంగా ఆ మందు ద్రవం లాంటివి తయారు చేసి ఆయుర్వేద వైద్యులు దాన్ని వాళ్ళ ఇంట్లో కానీ వేరే ఇంట్లో కానీ యజ్ఞగుండం కింద పాతి పెడతారు. నిత్యం అగ్నిహోత్రం చేసే బ్రాహ్మణుల ఇంట్లో యజ్ఞగుండం కింద పాతి పెడతారు. 1 అడుగు లోతుని లెక్క పెట్టి 1 అడుగు లోతుని పాతి పెడతారు. 3 నెలలు అలా ఉంచేస్తారు దాన్ని. ఈ యజ్ఞం యొక్క అగ్ని మంటల వేడిక లోపల ద్రవం కొత్త ఉడుకుతుంది. అది అలాగే ఉండాలి, కదలదు. అది పుటపాకం అంటే అర్థం. అది అప్పుడు ఆ పుటపాకం పెట్టిన దాన్ని తీసుకొచ్చి దానిలో మందు కలుపుతారు. మందు అది కాదు, అది తాగితే చచ్చిపోతాడు. మందు వేరే. కానీ ఈ మందు కలపడానికి ఒక ద్రవం కావాలిగా. ఆ ద్రవాన్ని ఎలా తయారు చేస్తారంటే ఇంత శ్రద్ధగా తయారు చేస్తారు ఆయుర్వేదంలో. మనం అడ్డమైన ఫ్యాక్టరీల్లో తయారు చేసే ట్యాబ్లెట్లు అన్నీ వాడుతున్నాం, అందుకే చచ్చిపోతున్నాం. సైడ్ ఎఫెక్ట్లు వచ్చి సైడ్ ఎఫెక్ట్ రాకుండా మందు రావాలంటే హోమియోలో ఉంటుంది, ఆయుర్వేదంలో ఉంటుంది. ఎందుకని మందు తయారు చేసేటప్పుడే చాలా శ్రద్ధగా తయారు చేస్తారు, ముఖ్యంగా ఆయుర్వేదం. ఇంత శ్రమ పడతారు. 3 నెలలు యజ్ఞగుండం కింద పెడితే తప్ప ద్రవం తయారవ్వదు. ఉడికి ఆ పాకం, పాకం, మైసూరు పాకం తయారు చేసినా అర్థమవుతుంది. ఇళ్లలో పాకంగారుల కోసం పాకం చేస్తే అక్కడ ఇల్లాలు అక్కడ ఉండాలి, చేసే వ్యక్తి అక్కడ ఉండాలి. ఆ అట్లకాడ పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి. లాహిరిలో అని తిప్పాలి. అంతేగాని అక్కడ పెట్టి ఫోన్ చూసుకుని ఇలా అనకూడదు. ఇక్కడ అది మాడిపోతుంది. అది ఇప్పుడు ఆ కర్మ వచ్చింది. ఇక్కడ ఏ పాకం లేదు, మన కర్మ పరిపాకం తప్ప. అక్కడ ఫోనే. పూర్వం ఆడవాళ్ళు వంట ఉండేవాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ ఉండి అదే తిప్పుతూ ఉండేవారు. అలాగా చూసి మధ్యలో ఇలా పూస కడితే పాకం కుదిరినట్లు లెక్క. పూస కట్టకపోతే కుదరదు. పూసపాటి విజయరామరాజు రావాల్సిందే. ఆ పూస కట్టిందనేది ఎలా తెలుస్తుందో చూస్తేనే తెలుస్తుంది. అది వెన్న కరిగించేటప్పుడు కూడా అలాగే ఉండేవారు. వెన్న కరిగి నెయ్యి చేసేటప్పుడు అక్కడే ఉండేవారు. ఎక్కువ కరగకూడదు. ఎక్కువ కరిగితే గోకు కింద మాడిపోతుంది, గోకు వచ్చేస్తుంది. అది వేసుకునే విధంగా ఉండాలంటే నెయ్యి అంతా గోకైపోతే ఏం వేసుకుంటావు? గోకుతావా? వెన్న కరిగింది నెయ్యి కోసమా, గోకు కోసమా? ఈ అశ్రద్ధ వల్ల ఏమవుతుందంటే అన్ని వంటలు పాడైపోతున్నాయి. ఇక అక్కడి నుంచి స్విగ్గీ, జొమాటో, నేను చేయను గొడవలేదు ఇక్కడ. అది అంతకన్నా దరిద్రం. వాడు పాకం పెడతాడు. అది ఎప్పుడు క్రీస్తు పూర్వం పాకం, అది ఎప్పుడది కాదు. అది సింపుల్లీ 2000 ఏళ్ల క్రితం పాకం. అది అప్పుడు పట్టుకొస్తాడు వాడు. పుటపాకం అంటే అది ఆయుర్వేదం మందు తయారు చేయాలంటే పుటపాకం పెట్టేవారు. ద్రవం తయారు చేసి అంటే కెమికల్స్ కొన్ని రసాయనాలు కలిపి తయారు చేసి దాన్ని అగ్నిగుండం కింద యజ్ఞగుండం కింద పెట్టేవారు. మళ్ళీ గుండంలో పెట్టేకూడదు, అంత మంట ఉండకూడదు, లోపలే ఉండాలి. అది అడుగు లోపలే ఉండాలి. ఈ వేడి దానికి సెగ తగలాలి. 3 నెలలు తగలాలి. కొన్నింటికి నెల చాలు, కొన్నింటికి 2 నెలలు, అలా దాని లెక్కన పట్టుకుంటుంది. అలా తయారయ్యాక అప్పుడు దాన్ని బయటకు తీసి దాంట్లో ఈ మందు కలిపేవారు. ఆ మందు ఇస్తే బ్రహ్మాండంగా పనిచేసేది. ఇక మళ్ళీ రోగం రాదు. ఇంకా సమూలస్తు వినశ్యతి. మూలానికి మందేస్తారు హోమియో వైద్యంలోనూ ఆయుర్వేద వైద్యంలోనూ కూడా. ఇంగ్లీషు మందుల్లో మహానుభావులు, వ్యాపారం వాళ్ళకి బాగా అలవాటు. ఇంగ్లీషు వాడికి అలవాటు, ఇంగ్లీషు మందులకి అలవాటు. మోకాలు నొప్పిస్తే మోకాలు నొప్పి తగ్గుతుంది, కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే ఈ బెళ్ళ వల్ల ఆ నొప్పి వచ్చింది. మళ్ళీ కడుపు నొప్పికి బెళ్ళడితే కడుపు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ కాలు నొప్పి వస్తుంది. ఎప్పుడు ఖాతా పోకుండా చూసుకుంటారు. అది ఆయుర్వేదం అయితే రాదు, ఇంకా అయిపోయింది అది ఒకసారి. అలాగా ఆ కింద పెట్టినటువంటి ద్రవం ఎలాగ కొత్త ఉడికిపోతుందో రాముడి హృదయం అలా ఉడికిపోతుందమ్మా అంది. అప్పుడు ఆవిడకు ఒక మనశ్శాంతి ఏమిటంటే అమ్మయ్య అంత బాధపడుతున్నాడంటే తప్పకుండా వస్తాడు. ఆవిడకి కావాల్సింది అది. ఆయన బాధపడడం ఆవిడకి ఇష్టమా? తప్పకుండా వస్తాడు. ఇది ఈ నమ్మకం కలిగించాలి. మాటల్లో బాధపడుతున్న వాళ్ళకి ఈ నమ్మకం కలిగించాలి. కౌన్సిలింగ్ అంటే ఇదే. సుందరకాండ అంతా కౌన్సిలింగ్. సీతాదేవి కౌన్సిలింగ్ ఎవరయ్యా అంటే హనుమంతుడు.